శ్రీమాత్రే నమః. అందరికీ నమస్తే అండి. ఇది చూసారా మహాబిల్వం. నేను రెగ్యులర్‌గా మా పువ్వుల తన దగ్గర తీసుకుంటున్నాననమాట. ప్రతి వీకు తీసుకుంటా. ఎక్కువగా సీజన్‌లో ఉండేటప్పుడైతే ఇవి దొరకవు. ఒక్కొక్కసారి నేను భయ్యాకి చెప్తాననమాట. నా కోసం ఒక కట్ట ప్రత్యేకంగా ఉంచు భయ్యా ఎవరికి ఇవ్వకు అని చెప్తాననమాట. నా కోసమైతే ఒక ఇలా కట్ట ఉంటుంది కదా! కట్ట తెచ్చి మా ఫ్లాట్ దగ్గర కేకేస్తాడనమాట. ఇది ఒక 2 ఇయర్స్ నుంచి నేను ప్రయత్నిస్తున్నానండి ఈ చెట్టు కోసం. కానీ నర్సరీలో చాలా ఎక్కువగా చెప్తున్నారు. నర్సరీ నుండి తెచ్చిన తర్వాత అది మన ఇంట్లో నాటిన తర్వాత అది బతుకుతుందా లేదా అని ఒక డౌట్ అండి. కానీ ఇవి బిల్వాలన్నీ ఏరిన తర్వాత, తీసేసిన తర్వాత ఈ కొమ్మలు ఒక్కసారి నేను కుండీలో పెట్టి నాటాననమాట. అలాగే 1 మంత్ ఉంచాను గానీ అసలు రాలేదనమాట. మొలకలు రాలేదు. అంటే అది చిగురించలేదనమాట. ఇవి ఎలా నాటాలో ఎవరికైనా తెలిస్తే చెప్పండి ఫ్రెండ్స్. మన సబ్స్క్రైబర్స్‌కి ఎవరికైనా ఐడియా ఉంటే ఓకేనా. ఈ చెట్టు ఇంట్లో ఉంటే చాలా మంచిది. నా దగ్గర ఆల్రెడీ మామూలు బిల్వపత్రం చెట్టు ఉంది. కానీ మహాబిల్వం అంటే స్వామికి ఇంకా ఇష్టమంట. 9 ఆకులతో ఉంటుంది, 5 ఆకులతో ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఉపవాసంకొస్తే కొంతమంది సిస్టర్స్ అడుగుతున్నారు. నేనైతే ఉపవాసం మా పంతులు బాబుకి అడిగి మీ అందరికీ చెప్తున్నాను. నాకు షుగర్ ఉంది. ఏదైనా ఆరోగ్య సమస్యలుంటే ఏదైనా తేలికపాటివి తినండి. ఉప్పు వేయకుండా, అలాగే ఎల్లుల్లి వేయకుండా తీసుకోమని చెప్పారు. అయితే నేనైతే ఎక్కువగా ఓట్స్‌కే ప్రాధాన్యత ఇస్తున్నానండి. ఓట్స్ కొంచెం పాలు వేసుకొని తింటే అందులో మనం ఏమి వేయకూడదు, ఉప్పు వేయకూడదు, షుగర్ వేయకూడదు, ఏమి వేయకూడదు. అలా తినేయాలనమాట. అందులో కొంచెం ఫ్రూట్స్ ఏవైనా యాడ్ చేసుకొని తినొచ్చు. నేను దానిమ్మ గింజలు కానీ, అలాగే యాపిల్ కానీ యాడ్ చేసుకొని తినేస్తాను. ఆ తర్వాత ఏదైనా జ్యూస్ మాత్రం తప్పకుండా లెమన్ జ్యూస్ కానీ, ఇలా ఆరెంజ్ జ్యూస్ కానీ ఇంట్లో ఆరెంజెస్ ఉంటే చేసుకుంటున్నాం. లేదంటే పిల్లలకి బుక్ చేయమంటే చేస్తారనమాట. ఏదైనా ఆరోగ్యంకి మించింది ఏం లేదండి. ఇగండి ఓట్స్ కూడా లంచ్ టైంలో తినేసాను. సాయంత్రం స్వామివారి దగ్గర పెట్టిన ప్రసాదం తిని పడుకుంటున్నాను అనమాట. ఫ్రూట్స్ ఉంటాయి కాబట్టి ఫ్రూట్స్ చక్కగా తినేసిన తర్వాత పడుకుండిపోతానండి. మరీ కఠినంగా చేయొద్దండి. ముందు ఆరోగ్యం మాత్రం ఇంపార్టెంట్. ఓకేనా. సర్వేజన సుఖినో